మాదిగా ఉపకుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి దామోదర్ రాజనరసింహ సమాజంలో ఉన్న ఎస్సీలందరికీ సమాన హక్కులు దక్కాలని 3 దశాబ్దాలుగా మాదిగలు అడుగుతుంది ఏ ఒక్కరి హక్కు కాదని దామోదర్ రాజనరసింహ అన్నారు. శనివారం ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన మాదిగా ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం ఒకరి హక్కును బలవంతంగా తీసుకోవడం కోసం కాదని హక్కుల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే అన్నారు. ఆనాటి పోరాట ఫలితంగానే ప్రభుత్వం 2000 సంవత్సరంలో వర్గీకరణ అమలు జరిగిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును అమలు చేయాలని ప్రభుత్వం చేయకుండా తాత్సారం చేయడం మంచిది కాదన్నారు. వర్గీకరణ అమలుకు కలిగిన ఇబ్బందులను పరిశీలించడం కోసం ప్రభుత్వం కమిషన్ వేసింది. డిసెంబర్ 14 వరకు నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది అన్నారు. ఇక కోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తే వచ్చే నష్టమేంటో వ్యతిరేకించే వారు చెప్పాలని, అదేవిధంగా అమలు చేసే చూస్తానని చెప్పారు. వ్యతిరేకిస్తున్న సోదరులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆలోచించాలని ఆయన అన్నారు. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ధర్మపురి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ యాదగిరి, చేవెళ్ల, మేడిపల్లి సత్యం చొప్పదండి, సత్యనారాయణ, మానకొండూరు, చార్య కాశిం, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ పలువురు పాల్గొన్నారు. ఏపూరి సోమన్న, రామనరసయ్య మాదిగల గాథలను తెలియజేస్తూ పాటలు పాడారు. 30 సంవత్సరాల చరిత్ర అని చెప్పి ఇది 30 సంవత్సరాల చరిత్ర కాదు, చాలా మందికి తెలియదు. ఇది 100 సంవత్సరాల చరిత్ర. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు దీని చరిత్ర గురించి. చరిత్రలో పోదలుచుకోలేదు. కానీ ఈ విభేదాలు, ఈ అసమానతలు, ఈ అభద్రత, ఈ ఆవేశం ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తున్నది, ఎందుకు కొనసాగుతున్నది? ఒక్కో కులానికి ఓ సంప్రదాయం ఉంటుంది, ఓ చరిత్ర ఉంటుంది, ఓ అలవాటు ఉంటే, ఓ సంస్కృతి ఉంటుంది. కనుక ప్రధానంగా 2 కులాలు ఉంటే, మిగతా ఉపకులాలు ఉంటే, ఒక కులం ఈరోజు హక్కుల గురించి పోరాడుతున్నది ఒక కులానికి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు రేపు పొద్దున వీగితే చిన్న కులస్తుడు మన జాతిలో కూడా వాడు అభద్రతకు గురవుతాడు. మన కులహంకారం మనం చూపెట్టుకోకూడదు. మనం పెద్దలుగా ఉపకులాలు మాలగనే కానీ మాదిగనే కానీ ఉపకులాలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అది మన సిద్ధాంతం, అది మానవత్వం, అది సమానత్వానికి దారితీస్తుంది. నష్టపోయిన యథార్థం, వాస్తవం. ఇది కాదంటలేదు నేను. ఆనాడు వర్గీకరణలో 4 సంవత్సరాల వర్గీకరణలో ఎంత లాభం వచ్చిందో అంటే మనకు రికార్డు ఉన్నది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రేపు పొద్దున ప్రభుత్వం నిర్ణయించకపోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనం ఈరోజు మన ముఖ్యమంత్రిని ప్రశంసించుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 2 గంటల లోపల మీకు అసెంబ్లీలో ఆ ధైర్యంగా ఆ కమిట్మెంట్ తోటి ప్రకటన చేసింది. అయినా మనకు అనుమానాలే. ఈరోజు గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది, గ్రూప్ 1 పోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముంగట వచ్చిన నోటిఫికేషన్ వేరు. ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పారు, భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇవ్వము, వర్గీకరణ తర్వాతనే చేస్తాము అని చెప్పేసి దాన్ని ప్రస్తావించమే. ఈరోజు దాని గురించి మాట్లాడమే. ఈరోజు మన జాతీయులలో అమాయకత్వం ఉంటుంది, ఇది యథార్థం. ఉద్వేగాలు ఉంటాయి, యథార్థం. ఆవేశం ఉంటుంది, యథార్థం. కానీ కొద్దిగా మూర్ఖత్వం కూడా మనకు ఉంటుంది. ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళి బయటికి రావాలి, ఆవేశాలకు వెళ్ళి బయటికి రావాలి. తెలంగాణ సమాజంలో గత 100 ఏళ్ళలో అన్ని తిరిగి చూస్తే ఎందుకు అలజడి, ఎందుకు అభద్రత, కారణం ఏంటి? దానికి ఎందుకు ఉద్యమాలు? ఆ పైన భూమి హక్కుల పైన ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, 69 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 2001 నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం దేని గురించి? ఎవరు బాగుపడడానికి? 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. మీ రాతలు మారినాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యమాలు, ప్రాంతాలు, దీంతో తలరాతలు మారాయి. దేశంలో అన్నింటి పెద్ద రాష్ట్రమేది. అన్నింటిలో కులతత్వమే కానీ మతతత్వమే కానీ పరాకాష్ఠకు చేరిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్.
ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక దళిత ముఖ్యమంత్రి అయిందంటే ఏ కారణాలతో అయింది? దాని వెనుక ఉన్న శక్తి ఏంది? కారణం ఏంటి? అంటే నీకొక్క నాయకుడే కాదు, సాంస్కృతిక నాయకుడు కావాలి, ఒక కల్చరల్ మార్పు రావాలి. అది సభ్యత కాదు. మన వాటా మనం అడుగుతున్నాం. మన నష్టం జరిగింది, ఆ నష్టం కొత్తది కాదు. ఏనాడు నుంచి కష్టం మనకు నష్టం జరుపుకుంటూ వచ్చింది. నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, నేను ఇట్లున్నా అంటే అది పని చేయదు. అది రాజకీయం కాదు, అది శత్రుత్వానికి దారితీస్తుంది, అది అసహ్యానికి దారితీస్తుంది, అది ద్వేషానికి దారితీస్తుంది. అది రాజకీయం కాదు, అది ప్రజానాయకుడి లక్షణం కాదు. సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చింది, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి. దానికి మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మేమున్నాము, ఏ కులానికి వ్యతిరేకం కాదు, మీకు బాధ్యతగా ఉంటాము, ఆ ఉపకులాలకు బాధ్యతగా ఉంటాము, మీ వాటా మీకు ఇస్తాము అనే మాట ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. కనుక రేపు డిసెంబర్ 14వ తేదీ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే రిజిస్టర్ సంఘాలు ఉన్నాయో, విద్యావంతులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, ప్రొఫెసర్లు ఉన్నారో, ఎవరున్నా మీ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా కమిషన్కి ఇవ్వండి. లిఖితపూర్వకంగా కమిషన్కి ఇవ్వండి. ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, అయ్యా ఇది మా ఆవేదన, ఇది మా ఆలోచన, ఇది మేము రాతపూర్వకంగా మీకు ఇస్తున్నాము, మమ్మల్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి. డిసెంబర్ 14 తర్వాత కమిషన్ ఎప్పుడు నివేదికిస్తే దాని ఆధారంగా ఖచ్చితంగా మేము వర్గీకరణ తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ ఒక మార్పు కావాలి, ఈ కులాలలో ఒక మార్పు రావాలి. ఇలాంటి మార్పు రావాలంటే చైతన్యవంతులం కావాలి, తరక శక్తి పెరగాలి. స్వార్థం కాదు, అందరిని గౌరవించుకుంటూ మన ఎదగాలి అంటే అందరిని కలుపుకొని పోవాలి. కానీ ఈరోజు ఇంత గొప్పగా, ఇంత బ్రహ్మాండంగా మా వీరేశం గారు ఈ సభ ఏర్పాటు చేయడము, మమ్మల్ని ముఖ్య అతిథికి ఆహ్వానించడము హృదయపూర్వకంగా మీకు అభినందన తెలియజేస్తున్నారు వీరేశం.